ఏమండి, మీకు ఈ విషయం తెలుసా? మొన్న మయన్మార్ మరియు థాయిలాండ్లో 7.7 మాగ్నిట్యూడ్తో భూకంపం వచ్చింది అనే విషయం మీకు తెలుసా అండి? చాలా ప్రాణ నష్టం మరియు ఆస్తి నష్టం జరిగింది అనే విషయం మీకు తెలిసే ఉంటుందిలేండి. మరి ఇప్పుడు మన నెల్లూరులో ఇలాంటి భారీ భూకంపాలు వచ్చే అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా రావు అని చెప్పడానికి వీల్లేదండి. మన నెల్లూరు జోన్ 3లో ఉంది. అంటే మన భారత భూకంప జోన్ల ప్రకారం మోడరేట్ సీస్మిక్ జోన్ అన్నమాట. ఇంకా వివరంగా చెప్పాలంటే జోన్ 5లో అతి భారీ భూకంపాలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ జోన్ 1లో అది చాలా తక్కువ. మరి మన నెల్లూరు జోన్ 3 పరిస్థితి ఏంటి అంటే ఒక్క సంవత్సరానికి భారీ నుండి అతి భారీ భూకంపాలు అంటే మాగ్నిట్యూడ్ 7 నుండి 8 మధ్యలో వచ్చే భూకంపాల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా సుమారు 15 వరకు ఉండొచ్చు. ఈ 15 భారీ నుండి అతి భారీ భూకంపాలలో 70% జోన్ 5 అండ్ జోన్ 4లో వచ్చే అవకాశం ఉంటే మిగతా 30% జోన్ 1, జోన్ 2 మరియు జోన్ 3లో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే ప్రపంచవ్యాప్తంగా 15 భారీ నుండి అతి భారీ భూకంపాలలో 4 నుండి 5 భూకంపాలు జోన్ 1, జోన్ 2 అండ్ జోన్ 3లో వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ ఈ 4, 5 భూకంపాల ప్రభావం జోన్ 1, జోన్ 2 కంటే జోన్ 3 మీదనే ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. అంటే మన నెల్లూరుకి భారీ నుండి అతి భారీ భూకంపాలు రావు అని చెప్పడానికి వీలు కాదు. ఎందుకంటే సెప్టెంబర్ 30, 1993వ సంవత్సరంలో మన పక్కనే ఉన్న మహారాష్ట్రలోని లాతూర్ ప్రాంతంలో 6.6 మాగ్నిట్యూడ్తో భారీ భూకంపం వచ్చింది. ఈ భూకంపంలో సుమారు 10,000 మంది వరకు అమాయకపు ప్రజలు ప్రాణాలను కోల్పోయారు. ఇప్పటికీ ఆ ప్రాంతం మన నెల్లూరులాగే జోన్ 3లోనే ఉంచబడి ఉంది. అలానే మన గుజరాత్ రాష్ట్రంలోని భుజ్ అనే ప్రాంతంలో జనవరి 26వ తేదీన 2001 సంవత్సరంలో 7.7 మాగ్నిట్యూడ్తో భారీ భూకంపం వచ్చింది. తర్వాత గుజరాత్లోని ఆ ప్రాంతాన్ని మోడరేట్ జోన్ నుంచి జోన్ 5 అంటే భారీ భూకంపాల జోన్కి మార్చారు. ఆ భారీ భూకంప తీవ్రత వల్ల సుమారు 20,000 మంది ప్రాణాలు కోల్పోవడమే కాకుండా చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డ్యామేజ్ జరిగింది. ఇక మన పక్కనే ఉన్న చైనా దేశం విషయానికి వస్తే పడమర చైనా సిస్మికలీ ఎక్కువ భూకంపాలు వచ్చే ప్రాంతం అయినప్పటికీ వెన్చుయాన్ అనే ప్రాంతం మోడరేట్ జోన్లో ఉంటుంది. అయినా కూడా వెన్చుయాన్ ప్రావిన్సీ ప్రాంతంలో 2008 మే 12న 7.9 మాగ్నిట్యూడ్తో అతి భయంకర భూకంపం వచ్చింది. ఈ భూకంప తీవ్రత వల్ల 90,000 మంది ప్రాణాలను కోల్పోయారు. చాలా ఆస్తి నష్టం కూడా జరిగింది. అలానే చైనాలోని టాంగ్ షాన్ హెబీ ప్రావిన్స్ హై రిస్క్ జోన్ కానప్పటికీ మోడరేట్ జోన్ అయినప్పటికీ అక్కడ 1976 జూలై 28వ తేదీన 7.5 మాగ్నిట్యూడ్తో అతి భయంకరమైన భూకంపం వచ్చింది. ఈ భూకంపం 20వ శతాబ్దంలోనే అతిపెద్ద ప్రళయంగా ప్రపంచం పేర్కొంది. ఈ ప్రళయంలో సుమారు 2,40,000 మంది ప్రాణాలను కోల్పోయారు. తీవ్రమైన ఆస్తి నష్టం కూడా జరిగింది. మరి మనం ఏం చేయాలి? మనందరం నెల్లూరు వదిలి జోన్ 1కి పారిపోవాలా అంటే కాదనే చెబుతాను. భగవంతుని సృష్టిలో ప్రకృతి విపత్తుని ఆపే శక్తి మానవుడికి లేనేలేదు, భవిష్యత్తులో కూడా రాదు. కానీ మన మానవ జాతి ప్రకృతి విపత్తుల నుండి మనల్ని మనం కాపాడుకునే మేధాశక్తిని రాతి యుగం నుండి పెంచుకుంటూ ఇప్పటి మోడర్న్ ఎరా వరకు వచ్చాం. ఈ ప్రయాణంలో మానవుడు ఎంతో ప్రగతిని, పురోగతిని సాధించాడు. అందులో భాగంగానే ఇలాంటి విపత్తుల నుండి మనం తప్పించుకోవడం ఎలానో కూడా తెలుసుకున్నాడు. ఇప్పుడు నేను మీకు చాలా సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యే విధంగా చెబుతాను. ఈ విషయాన్ని మీరే కాకుండా ఒక బాధ్యత కలిగిన నెల్లూరు పౌరుడిగా, సింహపురి ముద్దుబిడ్డగా, నెల్లూరు ప్రేమికుడిగా మీ స్నేహితులకి, బంధుమిత్రులకి, శ్రేయోభిలాషులకి కూడా ఖచ్చితంగా షేర్ చేస్తారని నేనైతే సంపూర్ణంగా నమ్ముతున్నాను. అలానే మా ఛానల్ని లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో మరింత మంది చూసే అవకాశం కూడా పెరుగుతుంది. మొన్న మయన్మార్ మరియు థాయిలాండ్లో శుక్రవారం మార్చి 28, 2025లో వచ్చిన భారీ భూకంపంలో సుమారు 3,000 మంది వరకు ప్రాణాలను కోల్పోయారు.
తీవ్ర ఆస్తి నష్టం కూడా జరిగింది. కానీ మీకు తెలియని విషయం ఒక్కటుందండి. ఆ విషయాన్ని మీకు తెలిపేందుకే ఈ వీడియో చేస్తున్నాను. అక్కడ షేర్వాల్ టెక్నాలజీతో కట్టిన కట్టడాలన్నీ కూడా మరియు అపార్ట్మెంట్ భవనాలు చాలా సురక్షితంగా ఉన్నాయండి. అంతేకాకుండా ఆ భవన యజమానులకు కానీ ఆ భవంతులలో ఉన్నవాళ్లకు కానీ ఈ భూకంప విపత్తు వల్ల ఎటువంటి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ కలగలేదండోయ్. మీకు ఇంకొక విషయం తెలుసా అండి? మయన్మార్ మరియు థాయిలాండ్లో మొన్న వచ్చిన భారీ భూకంపాలు లాంటి భూకంపాలను తట్టుకునే అపార్ట్మెంట్లు మన నెల్లూరులో కూడా ఉన్నాయంటే నమ్ముతారా? నమ్మాలండి. మన నెల్లూరులో అలాంటివి 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. ఒక ప్రాజెక్ట్ సుమారు 80 నుండి 90% పని పూర్తి చేసుకుని గృహప్రవేశాలకు సిద్ధం కాబోతోందండి. ఇంకొక ప్రాజెక్ట్ ఇప్పుడు పునాదుల దశలో ఉందండి. మన నెల్లూరు వారిని తక్కువ అంచనా వేయటానికి లేదు. కొత్త విషయాలలో మన నెల్లూరు వారు ఎల్లప్పుడూ ముందుంటారు అనేది జగమెరిగిన సత్యం. అలాంటి భయంకర భూకంపాలను తట్టుకునే భవనాలు కట్టే విధానం చూడాలనుకుంటున్నారా? అది కూడా మన నెల్లూరులో కట్టేటప్పుడు తీసిన వీడియో చూడాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడే చూడండి. వెంటనే మీకోసం 3, 2, 1 స్టార్ట్. గోడలలో డబుల్ మ్యాట్ స్టీల్ వాడడం వలన అపార్ట్మెంట్ భూకంప సమయంలో ఊగుతాయే గాని పడిపోవు. అదే కాలం భీమ్లతో కట్టిన స్ట్రక్చర్స్ భారీ భూకంపాల విపత్తులను తట్టుకోలేక ఈ విధంగా కూలిపోతాయి. కానీ షేర్వాల్ టెక్నాలజీ కట్టడాలలో అన్ని గోడలలో డబుల్ మ్యాట్ స్టీల్ వాడటం వలన భూకంప సమయంలో షేర్వాల్ బిల్డింగ్లు టెన్సైల్ ఫోర్స్లని చాలా సమర్థవంతంగా తట్టుకుంటాయి. అలానే బిల్డింగ్లోని గోడలు మరియు స్లాబ్ పూర్తిగా కాంక్రీట్తో కట్టడం వల్ల కంప్రెసివ్ ఫోర్స్లను కూడా సమర్థవంతంగా తట్టుకుంటాయి. ఎందుకంటే పూర్తిగా స్టీల్ కాంక్రీట్ వాడి కట్టిన బిల్డింగ్స్ మోనోలైథిక్ స్ట్రక్చర్స్గా మారుతాయి. ఈ మోనోలైథిక్ స్ట్రక్చర్స్ని భారీ మరియు అతి భారీ భూకంపాలు కూడా ఏమీ చేయలేవు. ఇలాంటి భవనాలలో నివసించటం వలన విపత్తుల సమయంలో మనకి ఆస్తి నష్టం మరియు ప్రాణ నష్టం రెండూ ఉండవు. మన నెల్లూరులో బిల్డర్స్ అందరూ ఇలాంటి కట్టడాలు కట్టాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సారీ అండి, నెల్లూరులోనే కాదండి, మన దేశం మొత్తం జోన్ 3 నుండి జోన్ 5 ప్రాంతాలలో ఉండే బిల్డర్స్ అందరూ ఇలాంటి భవనాలు కట్టి ప్రజలకి అందుబాటులోకి తేవాలని మనసా వాచా కర్మణ కోరుకుంటున్నాను. ఆగండి, పూర్తి చేసిన వాటిని చూడాలనుకుంటున్నారు కదా? మీ విషయం కుతూహలం నాకు తెలుసులేండి. అందుకే మీకోసం 3, 2, 1 స్టార్ట్. నెల్లూరులోని ఈ భవనాలు భారీ నుండి అతి భారీ భూకంపాలను తట్టుకునేదే కాదండి, ఈ ప్రాజెక్ట్లో ఇంకా మరెన్నో విషయాలు కూడా ఉన్నాయండి. వాటిని చూసేద్దామా మరి? ఈ ప్రాజెక్ట్లో మీ ఇంటికి ప్రతి నెల 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లు పూర్తిగా ఉచితం. మరియు ప్రతి నెల 1500 కిలోమీటర్ల వరకు మీ బైక్కి ఛార్జింగ్ కూడా ఉచితమేనండి. అంతేకాదండి, మీకు ఎలక్ట్రిక్ కార్ ఉంటే ప్రతి నెల 3000 కిలోమీటర్ల వరకు మీ కార్ ఛార్జింగ్ కూడా ఉచితమేనండి. మీకు స్ట్రెస్ రిలీఫ్ కొరకు హంసలు, కుందేళ్లు, బాతులు,
పచ్చని చెట్లు, మెక్సికన్ లాన్ ల్యాండ్స్కేపింగ్లు, వాటర్ బాడీలు. అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్లో 60% వరకు ఓపెన్ స్పేస్ కూడా ఉందండి. అంతేకాకుండా ఇంకా చాలానే ఉన్నాయి. నేను చెబితే కాదు, మీరు చూస్తే కానీ ఆ ఆహ్లాదాలను అనుభవించలేరు, ఆ విశేషాలు తెలుసుకోలేరు. విపత్తులనేవి చెప్పిరావు. వచ్చినప్పుడు సురక్షితంగా ఉండాలంటే మనం కూడా ఆధునిక షేర్వాల్ టెక్నాలజీతో కట్టిన గృహాలలోకి మారాలి. అప్పుడే మనకి ఆస్తి నష్టము, ప్రాణ నష్టములు రెండూ ఉండవు. ఇంకెందుకండి ఆలస్యం? వెంటనే మీ వివరాలు www.snelluru.com వెబ్సైట్లో నమోదు చేసుకుని ప్రాజెక్ట్ డీటెయిల్స్ చూసేయండి. లేదా ఈ కింది నంబర్లకి కాల్ చేయండి. ఇంకా మరెన్నో వివరాలు తెలుపుతూ మరెన్నో వీడియోలు కూడా ఆ కంపెనీ వారు మనకు పంపిస్తారు. ఇలాంటి మంచి విషయాలు షేర్ చేయకపోతే లావ్ అయిపోతామండి. అందుకే వెంటనే ఈ విషయాన్ని మన నెల్లూరు వారందరికీ చేరే వరకు షేర్ చేసేయండి ప్లీజ్. థ్యాంక్స్ అండి. బాయ్, గుడ్ డే, ధన్యవాదములు, నమస్తే. ఆగండి, ఇంకొక విషయం. ఆ ప్రాజెక్ట్లో లిమిటెడ్ ఫ్లాట్లు మాత్రమే ఉన్నాయి మరియు లోన్ సౌకర్యం కూడా ఉందండి. సో ఖచ్చితంగా ఆలస్యం చేయకండి సుమా. ఆలస్యం అమృతం విషం. అందుకే ఈ అద్భుత అవకాశం వెంటనే వాడేసుకోండి. వాడుకున్న వారికి వాడుకున్నంత. సర్వేజన సుఖినో భవంతు. ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. బాయ్, నమస్తే, సత్ శ్రీ అకాల్, ఆదాబ్, ధన్యవాదములు, జై హింద్. ఇట్లు మన నెల్లూరు అమ్మాయి సైనింగ్ ఆఫ్.